ఇలా తన పుట్టు పూర్వత్రాలు తెలుసుకున్న మోషే ఒక్క క్షణం కూడా రాజభవనంలో ఉండలేకపోయాడు. తన కన్నవారిని తోబుట్టువుల్ని వెతుక్కుంటూ బానిసవాడకు బయలుదేరాడు. అలా వెళుతూ ఉండగా ఒక చోట ఈజిప్టు దేశీయుడు ఒకడు ఇజ్రాయేలు బానిసను కొరడాలతో చావబాదడం మోషే చూశాడు. ఈ దృశ్యం మోషేను చాలా బాధపెట్టింది. ఆ కొరడా దెబ్బలు తనకే తగులుతున్నట్లుగా భావించాడు. వెంటనే వెళ్లి ఈజిప్టు దేశీయుడిని అడ్డగించాడు. అతన్ని ఎందుకు అలా హింసిస్తున్నావు? అతడు కూడా మనలంటే మనిషే కదా అని గట్టిగా అడిగాడు మోషే. అందుకు ఈజిప్టు దేశీయుడు, వీడు నా బానిస, కొడతాను, చంపుతాను, అడగడానికి నువ్వెవరువు అని ఎదురు ప్రశ్నేశాడు. అప్పుడు మోషే, ఇతడు నా సోదరుడు అని గట్టిగా సమాధానమిచ్చాడు. అంటే నువ్వు కూడా బానిసవేనన్నమాట అంటూ మోషేను కూడా కొరడాలతో కొట్టడం మొదలుపెట్టాడు. మోషేకి కోపం కట్టల తెంచుకువచ్చింది. ఈజిప్టు దేశీయుడితో కలబడ్డాడు. ఆ ఘర్షణలో ఈజిప్టు దేశీయుడు మరణించాడు. అనుకోకుండా జరిగిన ఈ దారుణంతో మోషే చాలా భయపడ్డాడు. ధర్మపీఠం ముందు తనకు న్యాయం జరగదని తెలిసి మరణించిన ఈజిప్టు జాతీయుడిని అక్కడే ఇసుకలో పాతపెట్టి తన దారిన తాను వెళ్ళిపోయాడు. రెండవ రోజున మోషే బానిసవాడకు వెళుతూ ఉండగా ఇజ్రాయేలు బానిసలిద్దరూ తన్నుకోవటం చూశాడు మోషే. వారిని విడదీసి, మనందరం ఒకే జాతి వారం, మనందరం సోదరులం, ఇలా తగులాడుకోవడం మంచిది కాదు అని వారిని మందలిద్దాం అనుకున్నాడు. అప్పుడు ఆ ఇద్దరిలో ఒకడు దురుసుగా ప్రవర్తిస్తూ, పోవయ్యా పో, నీవేమైనా మాకు తీర్పరివా? లేక నిన్న ఈజిప్టు దేశీయుడిని చంపినట్లే నన్ను కూడా చంపుదామనుకుంటున్నావా అని గట్టిగా అరిచాడు. ఆ మాటలు విని మోషే, అయ్యో, నేను చేసిన నేరం నలుగురికి తెలిసిపోయింది. ఈ విషయం ఫరో రాజుకు తెలిస్తే నాకు తప్పకుండా మరణశిక్ష విధిస్తాడు అనుకున్నాడు. అయితే అప్పటికే మోషే ఈజిప్టు జాతీయుడిని హత్య చేశాడన్న వార్త ఫరో రాజుకు తెలిసింది. తక్షణమే మోషేను బంధించి తీసుకురమ్మని భటులను కూడా పంపించాడు. కానీ రాజభటులు రాకమునిపే మోషే అక్కడి నుంచి తప్పించుకున్నాడు. రహస్యంగా ఈజిప్టు సరిహద్దులు దాటేశాడు. మిద్యాను నగరం వైపు వెళ్ళిపోయాడు. మోషే మనసు అల్లకల్లోలంగా ఉంది. తాను 10 మందికి మంచి చేద్దాం అనుకున్నాడు. కానీ చివరికి చెడ్డవాడే నిందను మోస్తూ ఉన్నాడు. బానిసలను విడుదల చేద్దామని బయలుదేరిన వాడు చివరికి ఇలా వెనక తిరగవలసి వచ్చింది. అదీ కాక దేవుడు ఎన్నుకున్న మనిషే ఇలా దేశాలు పట్టుకొని పోతూ ఉంటే ఇంకా దేవుని చిత్తాన్ని నెరవేర్చేది ఎవరు? ఇజ్రాయేలు ప్రజలను కాపాడేది ఎవరు? ప్రస్తుతానికి అన్ని జవాబులు లేని ప్రశ్నలే మిగిలాయి. నిజానికి మోషే జీవితమే ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. కన్నవారికి దూరమయ్యాడు, పెంచిన వారిని దూరం చేసుకున్నాడు. రాజభోగాలు, పేరు ప్రతిష్టలు, చదువు సంధ్యలు ఏమీ కూడా మోషేకి పనికిరాకుండా పోయాయి. ప్రస్తుతం తాను దిక్కు మొక్కు లేని పరదేశిగా మిగిలిపోయాడు. బ్రతుకంతా శూన్యంగా ఉంది. అయితే ఆ శూన్యంలో కూడా దేవుడు కొలువై ఉంటాడు అన్న విషయం మోషేకి తెలియదు.